దూరం నుంచి కనపడుతున్నదే ఒలీవల కొండ. అక్కడ నుంచే మట్టలాదివారం లేకపోతే ట్రయంఫల్ ఎంట్రీ అంటారు. ఆ రోజున యేసు ప్రభు ఆ ప్రాంతం నుంచి ఒలీవల కొండ నుంచే మరి ఆయన గాడిదను ఎక్కి ఆ విధంగా హోసన్నా చేయమని చేసినట్టు రావడం జరిగింది. ఇది గత కాలంలో ఉన్నటువంటి యెరూషలేము మందిరము. అది బబులోను రాజు కూల్చివేశాడు, మనందరికి తెలుస్తుంది. ఆ తర్వాత ఎజ్రా నెహెమ్యాల ద్వారా కొంత, ఆ తర్వాత హేరోదు రాజు ద్వారా కూడా కొంత నిర్మాణం జరిగినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో మరి సుమారుగా 5-6 శతాబ్దంలో మహమ్మద్ వచ్చిన తర్వాత అంత విషయం అంతా కూడా మారిపోయింది. అందరు కూడా ముస్లింలోకి అంటే ఇస్లాంలోకి కన్వర్ట్ అయిపోయారు. తర్వాత ఎక్కడైతే అసలు ఒరిజినల్గా యెరూషలేము దేవాలయం ప్రాంతము ఉందో దాన్ని అంతా కూడా నిర్మూలన చేసేసి డోమ్ ఆఫ్ ద రాక్ అని కట్టడం జరిగింది. వాళ్ళ యొక్క విశ్వాసము, అరబ్ ముస్లిమ్స్ యొక్క విశ్వాసం అంతా కూడా ఏంటంటే ఇక్కడ నుంచే మహమ్మద్ ఆరోహణం మెయింటైన్ చేసినటువంటి నమ్మకం. కాబట్టి మక్కా మసీద్ తర్వాత, సౌదీ అరేబియాలో ఉన్న మక్కా మసీద్ తర్వాత వాళ్ళకి మరొక ప్రాముఖ్యమైనటువంటి యొక్క పవిత్ర స్థలంగా వాళ్ళు ఎంచుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థలాన్ని వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడరు. కానీ ఈ స్థలం తర్వాత ఉన్నటువంటి యొక్క ఈ ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడి వరకు కూడా అలక్సా మసీద్, ఈ స్థలం, ఈ మధ్యలో స్థలము మాకు ఇమ్మని చేశాను వీళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు యూదులు. అందుకనే వాళ్ళకి ప్రార్థనా స్థలం లేక వాళ్ళు ప్రస్తుతము వెస్ట్రన్ వాళ్ళ దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు.